Hi, this is Dr. Prasanna. Today, let's discuss about contraception during lactation. Normally, two types of methods ఉంటాయండి, హార్మోనల్ మెథడ్స్ అండ్ నాన్ హార్మోనల్ మెథడ్స్ అని. నాన్ హార్మోనల్ మెథడ్స్కి వస్తే కనుక బ్యారియర్ సోర్స్ ఆఫ్ మెథడ్స్లో అయితే కాండమ్స్ కానీ లైక్ మేల్ ఆర్ ఫిమేల్ డయాఫ్రమ్స్, సర్వైకల్ క్యాప్స్ ఇలాంటివి వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కాపర్టీ అనేది ఇంకొక అదర్ నాన్ హార్మోనల్ మెథడ్. ఇది కూడా ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ విత్ ఇన్ 48 hours లేదా 4 to 6 weeks ఆఫ్టర్ డెలివరీ ఇన్సర్షన్ అయితే బెటర్గా ఉంటుంది. అలాగే హార్మోనల్ మెథడ్స్కి వస్తే ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ వాడతారు, వీటిని మినీ పిల్స్ అని కూడా ఉంటారు. ఇవి కూడా అంతే, ప్రొజెస్ట్రాన్ మోడ్ ఆఫ్ కాంట్రసెప్టివ్స్ అన్నీ కూడా యూజువల్లీ 4 weeks ఆఫ్టర్ డెలివరీయే అడ్వైజబుల్. అంటే యూజువల్లీ పిల్స్ తీసుకోవడంలో డిఫికల్టీ ఫేస్ చేస్తుంటారు కాబట్టి సేమ్ టైం అండ్ డైలీ తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ ప్రొజెస్ట్రాన్ కాంట్రసెప్టివ్ ఇంప్లాంట్స్ ఫామ్లో ఉంటాయి. అలాగే డిపోట్ ఇంజెక్షన్ ఫామ్లో కూడా ఉంటాయండి. ఇంజెక్షన్స్ వస్తే కనుక ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఒక ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే లూప్ ఫామ్లో దీన్ని మెరినా అంటారు. ఇది కూడా అంతే, 4 to 6 weeks పోస్ట్ పార్టమ్ అయితే ఇంట్రడక్షన్ చేయించుకోవచ్చు. అలాగే అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ల్యామ్ మెథడ్ అంటారు. దీన్ని లాక్టేషనల్ అమ్నోరియా మెథడ్ అంటారంటే ఎవరైతే మదర్స్కి ఇంకా పీరియడ్స్ రాలేదో మార్నింగ్ అండ్ నైట్ వాళ్ళ ఫీడే బేబీస్కి ఇస్తారు, బాటిల్ ఏమి యూస్ చేయకుండా. అలాగే బేబీస్ లెస్ దెన్ 6 months ఆఫ్ ఏజ్ వరకు ఈ మదర్స్ ఎవరైతే ఫీడింగ్ ఇస్తారో వాళ్ళలో ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఓవ్యులేషన్ ఇన్హిబిట్ చేసి కాంట్రసెప్టివ్గా అయితే యూజ్ ఉంటుంది. ఇవన్నీ టెంపరీ మెథడ్స్ అండి. ఇంకపోతే పర్మనెంట్ మెథడ్కి వస్తే ఫీమేల్స్ అయితే ట్యూబెక్టమీ చేయించుకోవచ్చు. ట్యూబెక్టమీ ప్రొసీజర్ వల్ల ఫీడింగ్ అనేది అయితే ఎలాంటి విధంగా ఎఫెక్ట్ అవ్వదు. సో ఫైనల్లీ దీస్ ఆర్ ద మెథడ్స్ అడ్వైజబుల్ డ్యూరింగ్ లాక్టేషన్ అండి. థ్యాంక్ యూ.